సో నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడానికి ఎస్డి కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్. లెంత్ వచ్చేసి 4 digits ఉంటుంది. మనకి పాత్ వచ్చేసి ఇది ఎస్పిఆర్ఓ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్. సో ఎస్ఐపిలో ఎలా చేద్దాం చూద్దాం. సో ఇక్కడ టైప్ చేసిన ఎస్పిఆర్ఓ, ఎస్ఐపి రిఫరెన్స్ ఐఎంజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, నెక్స్ట్ డెఫినేషన్ యారో క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ యారో. సో నెక్స్ట్ డిఫైన్, కాపీ, డిలీట్, చెక్ సేల్స్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్, కాపీ, డిలీట్, చెక్ సేల్స్ ఆర్గనైజేషన్, ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ త్రూ ఫస్ట్ ఆప్షన్, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే వచ్చింది. సో ఆల్రెడీ ఎస్ఐపిలో శాంపుల్ డేటా ఉంది, ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా క్రియేట్ చేసిన డేటా ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కాపీ చేసుకోవచ్చు, లేదా న్యూ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే Z100తో సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ చెక్ చేసుకుంటాను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఉందా లేదా అని. ఇన్ కేసు ఉంటే మనకి డూప్లికేషన్ వస్తుంది, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. సో చెక్ చేసుకుంటున్నాను. ఎలా చెక్ చేసుకుంటే పొజిషన్ క్లిక్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది మనకి ఇక్కడ. సో నేనైతే Z100తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను, కంటిన్యూ. సో ఇక్కడ ZBD1 ఒకటి ఉంది, దీనికి పైన ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తాను. సో లేదు, Z000 ఉంది. సో నేను క్రియేట్ చేసుకోవచ్చు, ఖాళీ ఫ్రీగా ఉంది. సో అలా. సో కొత్తది క్రియేట్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ ఆన్ ఇది న్యూ ఎంట్రీస్ ఉంటుంది, ఇది క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎగ్జిస్టింగ్ ఇది తీసుకొని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, కాపీ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఇన్ కేసు ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ దాంతో చేసుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ డిసెలెక్ట్ అవుతుంది. సో 0001ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను దీని నుంచి. సో ఇక్కడ ఈ 0001 తీసేసి మనకు కావాల్సిన మన కంపెనీ నేమ్ ఇచ్చేసి చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ Z100, ఇక్కడ మన నేమ్ ఇచ్చుకోవచ్చు, మన సేల్స్ ఆర్గనైజేషన్ సంథింగ్ డిస్క్రిప్షన్ ఏదైనా కానీ. సో ఇలా వచ్చేసి ఎంటర్ కొట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేది ఇచ్చేసుకొని మనం చేసుకోవచ్చు. సో కంప్లీట్ అడ్రస్ ఇచ్చేస్తాను నేను, ఫర్దర్ ఇష్యూస్ ఏమి లేకుండా ఎర్రర్స్. సో రీజన్ హెల్ప్ లోకి వెళ్ళి తీసుకుంటాం డైరెక్ట్ గా. సో హైదరాబాద్ బిలాంగ్స్ టు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను 36. సో ఇది సరిపోతుంది. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ పెడతాను. ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను HYD సేల్స్ ఆర్గనైజేషన్ Z100 చేస్తాను, ఎంటర్. చూడండి నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ అని కింద వచ్చింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎస్ఐపిలో ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసినా కానీ కంపల్సరీగా సేవ్ చేయాలి, లేకపోతే ఆ వర్క్ అనేది సేవ్ అవ్వద్దు, మళ్ళీ మనం చేయాల్సి వస్తుంది. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను టీఆర్ నెంబర్ అనేది. సో ఈ టీఆర్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. జస్ట్ ఓకే కొట్టండి. సో మనకి కంపెనీలో సేల్స్ ఆర్గనైజేషన్స్ మోర్ దెన్ 1 ఉండొచ్చు, 1, 2, 3 ఎన్నైనా ఉండొచ్చు, నో ప్రాబ్లమ్, ఎలానే ఉండొచ్చు. బట్ ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ నేను సింగిల్ గా చేస్తున్నాను, కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి కోసం ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇది సేవ్ అవుతుంది. సో సేవ్ అయిపోయింది, మనం వేకెన్సీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేదు కొత్తది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. న్యూ ఎంట్రీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను Z200 అని చెప్పేసి.
సో ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు సేల్స్ ఆర్గనైజేషన్ జస్ట్ అలా క్రియేట్ చేసుకున్నాం. కరెన్సీ INR అండ్ నెక్స్ట్ అడ్రస్. జస్ట్ కరెన్సీ చేంజ్ అయిందని చెప్పి జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ అడ్రస్ ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్ చేసుకొని నార్మల్గా సేవ్ చేసుకుని సరిపోతుంది. మిగతా కొన్ని ఫీల్డ్స్ నార్మల్గా జస్ట్ ఇక్కడ ఫ్యాక్టరీ ఎంటర్ చేసుకోవాలి. ఈ మినిమం సరిపోతాయి. మిగతా డేటా అనేది అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సో ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ. సో సేవ్ చేసేసాను. సో సేవ్ అయింది. సో ఒకసారి బ్యాక్ వెళ్తే వీ కెన్ సీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన Z100 అండ్ Z200 రెండు సేవ్ అయిపోయాయి. ఓకే, బ్యాక్ రండి. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. డిఫైన్ కాపీ డిలీట్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎలాగైనా చేసుకోవచ్చు ఇందట్లాగా. సో ఇక్కడ నేను Z సిరీస్ ఫాలో అవుతున్నాను, Z1 అని చెప్పేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది 2 డిజిట్ కోడ్ ఉంటుంది మనకి. సో Z1 అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నారు సమ్వన్. సో నేను ఇది వాడుకోవచ్చు, లేదనుకుంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో నాకు Z1 అనేది ఫైన్, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. సో జస్ట్ ఇక్కడ జస్ట్ డిస్ట్రిబ్యూషన్ నేను నేమ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. సో నేమ్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అనేది జస్ట్ డీలర్ అని పెట్టుకుంటున్నాను. డీలర్ Z100 జస్ట్ సేవ్ చేసుకుంటున్నాను. చూడండి, ప్రతిసారి సేవ్ అనేది కొట్టగానే మనకి ఇమీడియట్ గా ఆ TR నెంబర్ అనేది చూపిస్తుంది, ఏ TR లో సేవ్ చేయాలని చెప్పేసి అని. సో ఇక్కడ నేను ఇక్కడ నోట్ చేసుకోవాలి. మనం ఎవ్రీథింగ్ ప్రతిదీ వేసిన తర్వాత మర్చిపోకుండా ఉండడానికి నోట్ చేసుకోవాలి. కంపెనీ కూడా Z100 క్రియేట్ చేసేసాను. సేల్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేసాను. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ కి కూడా సేమ్ పాత్ ఉంటుంది మనకి. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయిపోయింది, సేమ్ పాత్ ఉంటుంది. SD కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ 2 డిజిట్స్ ఉంటుంది, లెంత్ వచ్చేసి మనకి. సో ఇక్కడ నేను డీలర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డివిజన్. డివిజన్ వచ్చేసి సేమ్ పాత్ లో 4 డిజిట్స్ కోడ్ ఉంటుంది. సారీ, డివిజన్ వచ్చేసి మనకి పాత్ చేంజ్ అవుతుంది. SPRO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, లాజిస్టిక్స్ అండ్ జనరల్ ఉంటుంది. సో దీనికి మనకి లెంత్ వచ్చేసి 2 డిజిట్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ సేవ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. సో ఒకసారి బ్యాక్ వెళ్తున్నాను, క్లోజ్ చేయండి ఇది. సో ఇప్పుడు లాజిస్టిక్స్ జనరల్ జస్ట్ ఇది మినిమైజ్ చేస్తున్నాను. లాజిస్టిక్స్ జనరల్. సో ఇక్కడ చూడండి, కాపీ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ డివిజన్ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, డిఫైన్ డివిజన్. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఉందా లేదా అనేది. Z1 సో ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో దీన్ని నేను జస్ట్ రీనేమ్ చేసుకుంటాను. జస్ట్ సేవ్ చేసుకుంటున్నాను. అంటే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండదు. జస్ట్ నేమ్ అనేది డిఫైన్ చేసుకోవడమే. ఇన్ కేస్ ఇప్పుడు కొత్తగా చూడండి, ఇన్ కేస్ చేయాలనుకుంటే Z2 లోపల అడ్రస్ అలాంటిది ఏముండదు, జస్ట్ ఇది ఒక నేమ్ ఇవ్వడం అంతే ఉంటుంది. చాలా అయిపోయింది. సో ఇక్కడ డివిజన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సేల్స్ ఆఫీస్. సేల్స్ ఆఫీస్ కి పాత వచ్చేసి మళ్ళీ పాత సేల్స్ SD లోకి వెళ్ళాలి. సేల్స్ ఆఫీస్ కి SD కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్, లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది. SPRO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెయింటైన్ సేల్స్ ఆఫీస్. సో SAP లోకి వెళ్తున్నాను ఇప్పుడు.
సో లాజిస్టిక్ జనరల్ మినిమైజ్ చేస్తున్నాను. మళ్ళీ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి మెయింటైన్ సేల్స్ ఆఫీస్ అని ఉంది, క్లిక్ చేస్తున్నాను. సో 4 డిజిట్స్ దీని కోడ్. సో నాకు Z100 క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను Z100 ఉందా లేదా. సో లేదు. సో డైరెక్ట్గా న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను. సేమ్ ఇక్కడ లోపల ఇంకా ఫర్దర్గా ఏం అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ చేసుకోవచ్చు లేదంటే కాపీ చేసుకోవచ్చు, న్యూ ఎంట్రీ అని చేసుకోవచ్చు. సో నేను కొత్త క్రియేట్ చేస్తున్నాను, హైదరాబాద్ సేల్స్ ఆఫీస్. డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నార్మల్గా అడ్రస్ ఇది. డిస్క్రిప్షన్ ఇది. సో సెర్చ్ టర్మ్ వచ్చేసి కంపెనీ నేమ్ అనేది ఇవ్వండి, ఇది తర్వాత యూస్ఫుల్ అవుతుంది ఎందుకనేది తర్వాత డిస్కస్ చేద్దాము. సో డేటా అడ్రస్ ఎంటర్ చేసాము, జస్ట్ సేవ్ చేసేసుకోండి. సేవ్. మళ్ళీ టీఆర్ నెంబర్ అవుతుంది. సేమ్ ఇది చెక్ చేసుకోవాలండి మీరు ప్రతిసారి, ఇది ఇంటర్ఫేస్ వచ్చారు, ఇది మనదా వేరేదా అనేది. సో క్లిక్ ఆన్ ఓకే, కంటిన్యూ. సో నెక్స్ట్ సేల్స్ ఆఫీస్ తర్వాత సేల్స్ గ్రూప్ క్లిక్ చేస్తున్నాను. సేల్స్ గ్రూప్ 3 డిజిట్స్ ఉంటుంది. సో సేల్స్ గ్రూప్ అనేది లోపల అడ్రస్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఇది ఒక నేమ్ లానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 001 డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో లోపలికి ఏమి వెళ్ళదు. సో నేను ఇక్కడ Z సిరీస్ తో చెక్ చేస్తున్నాను, Z10 3 డిజిట్స్ కాబట్టి ఉందలా చెక్ చేస్తున్నాను, లేదు. సో నేను క్రియేట్ చేసుకుంటాను, న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను, Z10 కోడ్ 3 డిజిట్స్. సో HYD సేల్స్ గ్రూప్ అని పెడుతున్నాను, డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎంటర్ కొట్టేసి సేవ్ చేస్తున్నాను. టీఆర్ నెంబర్ సేవ్ చేయాలి, మళ్ళీ బ్యాక్. సో ఇట్లా నోట్ చేసుకోండి. సేల్స్ ఆఫీస్ అయిపోయింది, సేల్స్ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాంట్. సో ప్లాంట్ ఎక్కడ చేస్తాం మనము, ప్లాంట్ వచ్చేసి మనకి పాత్ మళ్ళీ చేంజ్ అవుతుంది. SPRO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, లాజిస్టిక్స్ జనరల్, డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్ ఉంటుంది. సో MM కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్, బట్ ప్రాక్టీస్ కాబట్టి మనమే చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు SAPలో చూద్దాం. ఇంకొక బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ గ్రీన్ లెఫ్ట్ యారో ఉంటుంది, ఇక్కడ ఇది చేయాలండి. ఓకే, మినిమైజ్ చేస్తున్నాను. సో లాజిస్టిక్స్ జనరల్ దీంట్లో ప్లాంట్ అనేది మనకు ఉంటుంది, ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డిఫైన్ కాపీ డిలీట్ చెక్, సారీ డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్, ఇది సెకండ్ ఆప్షన్. లాజిస్టిక్స్ జనరల్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను, ING యాక్టివిటీ. సో ఇక్కడ మనకి ఈ సెకండ్ ఆర్ ఫస్ట్ ఎలాగైనా చేసుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ వెళ్తున్నాను. సెకండ్ ఆప్షన్ లో ఇందాక చూసినట్టుగా మీకు సేమ్ ప్రీవియస్ దాని నుంచి కాపీ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ చేసుకోండి, డిఫైన్ ప్లాంట్, ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ప్లాంట్ లో సేమ్ కొన్ని ఫీల్డ్స్ అనేది ఉంటాయి మనకి, అడ్రస్ అనేది అదంతా నార్మల్ గా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, కాపీ ఎగ్జిస్టింగ్ కాపీ చేసుకోవచ్చు, లేదంటే న్యూ ఎంట్రీస్. ఇప్పుడు నేను న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తున్నాను. సో ప్లాంట్ నేమ్ వచ్చేసి Z సిరీస్ కాబట్టి Z1 4 డిజిట్స్ ఉంటుంది. నేను Z100 ఎందుకంటే సిమిలర్ గా ఉండాలి, మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి పెట్టుకుంటున్నాను అట్లా. ఇక్కడ మీరు Z123 ZABC ఏదైనా పెట్టుకోవచ్చు, ప్లాంట్ నేమ్ ZHYD అని చెప్పేసి, బట్ అన్ని ఒకటే సీక్వెన్స్ లో ఉంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదని నేను అట్లా పెట్టుకుంటున్నాను. సో HYD ప్లాంట్ ఆర్ ప్లాంట్ 1 ఏదైనా పెట్టుకోవచ్చు, ఎంటర్. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫ్యాక్టరీ కలర్ అని ఒకటి ఉంటుంది, ఇది 01 మెయింటైన్ చేయండి, SAP స్టాండర్డ్ది. సో నెక్స్ట్ అడ్రస్. సో ప్లాంట్ 1 డిస్క్రిప్షన్ ఇది. నెక్స్ట్ సెర్చ్ టర్మ్ Z100, స్ట్రీట్ HYD, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కంట్రీ ఇండియా, తెలంగాణ. జస్ట్ ఎంటర్, సేవ్. టీఆర్ నెంబర్ సేవ్ చేయండి మళ్ళీ. సో గో బ్యాక్. సో చెక్ చేస్తున్నాం, ప్లాంట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్, స్టోరేజ్ లొకేషన్. షిప్పింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది చూపిస్తాను. సో షిప్పింగ్ పాయింట్ సేమ్ మళ్ళీ MM కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్, లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది షిప్పింగ్ పాయింట్ కి. పాత్ వచ్చేసి చేంజ్ అవుతుంది, ఇక్కడ SPRO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇది MM వాళ్ళది. ఇక్కడ మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్. సో SAP చూద్దాం, సేవ్ చేసుకోండి, బ్యాక్.
క్లోజ్ చేయండి. ఇప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్స్ ఇక్కడ దీని కింద ఉంది, SD కింద. సో క్లిక్ ఆన్ దిస్ యారో. ఇక్కడ మెయింటైన్ స్టోరేజ్ లొకేషన్. సో IMG యాక్టివిటీ క్లిక్ చేస్తున్నాను. సో ఇది స్టోరేజ్ లొకేషన్ అనేది మనకి ప్లాంట్ లో ఇన్బిల్డ్ గా ఉంటుంది కాబట్టి, సో అందుకని ప్లాంట్ అడుగుతుంది. సో నేను ఇక్కడ Z100 ప్లాంట్ ఇస్తాను. అంటే మనం క్రియేట్ చేసుకున్న ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ ఎంటర్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ నేను Z100 స్టోరేజ్ లొకేషన్ 1 అన్నట్టుగా రాసుకుంటున్నాను. జస్ట్ ఎంటర్, సేవ్. మళ్ళీ TR నెంబర్లో సేవ్ చేసుకోవాలి. గో బ్యాక్, అంతే. సో స్టోరేజ్ లొకేషన్ అయిపోయింది. స్టోరేజ్ లొకేషన్ Z100. నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్. సో షిప్పింగ్ పాయింట్ కి SD కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్, లెంత్ వచ్చేసి 4 digits ఉంటుంది. షిప్పింగ్ పాయింట్ కి మళ్ళీ పాత్ చేంజ్ అయిపోతుంది. SPRO ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళాలి. సో SAPలో చూద్దాం. మినిమైజ్ చేస్తున్నాను. సో లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ ఇది. ఇక్కడ చూడండి, డిఫైన్ కాపీ డిలీట్ చెక్ షిప్పింగ్ పాయింట్. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నాయి. సో నేను Z1 సిరీస్ తో చెక్ చేసుకుంటున్నాను. Z100 ఇది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లేదు. సో నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ మళ్ళీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కాపీ చేసి చేసుకోవచ్చు, లేదా న్యూ ఎంట్రీ దాన్ని వెళ్ళిపోవచ్చు. సో నేను న్యూ ఎంట్రీకి వెళ్తాను. Z100 షిప్పింగ్ పాయింట్ 1. సో ఏదైనా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్. ఇక్కడ కూడా మళ్ళీ ఫ్యాక్టరీ క్యాలెండర్ మెయింటైన్ చేయాల్సి వస్తున్నాను. ఇక్కడ 01 ఇది స్టాండర్డ్ది. జస్ట్ దీనికి కొత్తగా క్రియేట్ చేసుకునే అవసరం ఏం లేదు. జస్ట్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇవి నేను తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సేవ్ చేయండి. అడ్రస్ షిప్పింగ్ పాయింట్ 1 100 సిస్టమ్ హైదరాబాద్, కంట్రీ ఇండియా 36. ఎంటర్, సేవ్ చేసేసేయండి. జస్ట్ మనం ఒకసారి సేవ్. సో సేవ్ అయిపోయింది. సో కంప్లీట్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నాం మనం. కంప్లీట్ గా SAP లో డిఫైన్ చేసుకున్నాము. సో కంప్లీట్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ అయిపోయింది.